హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు సోరకాయ ఎగ్ బూజీ తయారీ విధానం చూద్దాము. సోరకాయ ఎగ్ బూజీకి ఒక లేత సోరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పైన పొట్టంతా కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సోరకాయని తీసి పక్కన పెట్టుకోవాలి. సోరకాయ ఎగ్ బూజీకి సోరకాయ కాకుండా సోరకాయ పొట్టుతో ఈరోజు ఎగ్ బూజీ తయారీ విధానం చూద్దాము. సోరకాయ పొట్టంతా కూడా ఒక మిక్సీ తీసుకొని అందులో వేసి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపక్క గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాణీ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి ఈ మిశ్రమంలోకి చిన్న టేబుల్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సోరకాయ పొట్టునంతా కూడా ఇందులో వేసి అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. సోరకాయ పొట్టుతో ఎగ్ బూజీ చాలా టేస్టీగా ఉంటుంది. సోరకాయ ఎగ్ బూజీలో సోరకాయ పొట్టులో ఫైబర్, ఎగ్, ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఫ్రై అయినటువంటి మిశ్రమంలో కొద్దిగా అల్లము, తగినంత ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. చివరగా ఎగ్స్ కూడా వేసి క్యాప్ పెట్టుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత క్యాప్ తీసి ఒకసారి అంతా కర్రీని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ కర్రీలోకి చివరగా ధనియాల పొడి అంతా కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతేనండి, సోరకాయ ఎగ్ బూజీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ బూజీ చపాతీ కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? ఆలస్యం ఎందుకు, మరి ప్రయత్నించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.